హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు ఆఫ్ అనే పదాన్ని ఉపయోగించి అది ఎన్ని సందర్భాలలో ఏ రకాలుగా ఆఫ్ని ఉపయోగించాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, చాలామంది చాలా రకాల వీడియోలు చేయమని అంటున్నారు. నేను ఒకటి దాని తర్వాత ఒకటి చేస్తున్నాను. ఈ ఆఫ్ అనే దాని మీద కూడా ఒక సబ్స్క్రైబర్ వీడియో చేయమన్నారు. అలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాను. తప్పకుండా అన్ని రకాల వీడియోలు చేస్తూ ఉంటాను. మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా ఇమీడియట్గా కామెంట్ చేస్తూ ఉండండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ ఉండే ఆఫ్ అనే పదాన్ని చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. అది మాత్రం గమనించాలి. ఈ ఆఫ్ ప్రిపోజిషన్లో భాగం. ప్రిపోజిషన్స్ అంటే విభక్తులు. చూడండి, ఈ ప్రిపోజిషన్స్ అనేవి చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ఉంటాయి. మనకు అన్నీ అర్థమైతే తప్ప వీటిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వీటికి మినహాయింపులు ఉంటాయి, ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని క్రమంగా అర్థం చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఉదాహరణకు నేను ఒక సెంటెన్స్ చెప్తాను. ఇక్కడ ద బుక్ ఆఫ్ మైన్ ఈస్ ఆన్ ద టేబుల్. చూడండి, ఇక్కడ ఉండే ఆఫ్ అనేది ఈ పొసెషన్ అనే సందర్భంలో వాడతారు. పొసెషన్ అంటే కలిగి ఉండడం. ద బుక్ ఆఫ్ మైన్ అంటే నా యొక్క పుస్తకం. ఇక్కడ ఆఫ్ అనేది ఈ విధంగా ఉపయోగిస్తారు. ఇది ఒక సందర్భం. ఈస్ ఆన్ ద టేబుల్. సాధారణంగా ఏమంటారంటే మై బుక్ ఈస్ ఆన్ ద టేబుల్ అని కూడా అనొచ్చు. మనం రిటర్న్ లాంగ్వేజ్ రాసేటప్పుడు ఒక వ్యాసం రాసేటప్పుడు ఇలా రాస్తూ ఉండాలి. ద బుక్ ఆఫ్ మైన్ ఈస్ ఆన్ ద టేబుల్ అంటే నా యొక్క పుస్తకం టేబుల్ మీద ఉంది. ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్. చూడండి, ఇక్కడ ఆఫ్ అనేది పొసెషన్ అంటే కలిగి ఉంటుంది అనే సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇదొక సందర్భం ఆఫ్ అనేది. అలాగే హీ ఈస్ ఆఫ్ జర్మన్ డిసెంట్. చూడండి, ఇక్కడ ఉండే ఆఫ్ ఆరిజిన్కి సంబంధించింది. ఇండికేషన్ ఆఫ్ ఆరిజిన్. ఆరిజిన్ అంటే సంతతికి చెందినవాడు. హీ ఈజ్ ఆఫ్ జర్మన్ డీసెంట్ అంటే అతను జర్మన్ జాతికి చెందినవాడు. చూడండి, ఇక్కడ డీసెంట్ అంటే జాతి అనే అర్థం వస్తుంది. హీ ఈజ్ ఆఫ్ జర్మన్ డీసెంట్ అంటారు. లేదా సింపుల్గా ఆఫ్ ఉపయోగించకుండా చెప్తే హీ ఈజ్ ఫ్రమ్ జర్మనీ అంటారు. అంటే అతను జర్మనీ నుంచి వచ్చిన వ్యక్తి, ఇతను జర్మనీకి చెందిన వ్యక్తి. కాబట్టి ఇలాంటి పదాలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆఫ్ అనే ఒక సందర్భం, ఇక్కడ పొసెషన్. అలాగే ఇక్కడ ఇండికేషన్ ఆఫ్ ఆరిజిన్. ఆరిజిన్ అంటే సంతతి. అలాగే చూడండి, ఇంకొక వాక్యం చెప్పుకుందాం ఆఫ్తో. ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. చూడండి, ఇక్కడ ఉపయోగించినటువంటి ఆఫ్ మెటీరియల్కి సంబంధించింది అంటే పదార్థానికి సంబంధించింది. చూడండి, ఇక్కడ ఉండే ఆఫ్ అనేది మెటీరియల్కి సంబంధించినటువంటిది అంటే పదార్థానికి సంబంధించినటువంటిది. మేడ్ ఆఫ్ గోల్డ్ అంటే బంగారంతో తయారు చేయబడినది. ఇక్కడ పదార్థం, ఇక్కడ ఆరిజిన్కి సంబంధించింది, ఇక్కడ పొసెషన్కి సంబంధించిన ఆఫ్. ఇలాంటివి గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క క్యారెక్టర్ పోషిస్తుంది ఏంటి ఆఫ్. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు ఇలా అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్. చూడండి, ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్ అంటే అతను అద్భుతమైన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. చూడండి, ఇక్కడ డెస్క్రిప్షన్ అంటే వర్ణిస్తుంది. దేన్ని వర్ణిస్తుంది? అతనిని వర్ణిస్తుంది. అతను అద్భుతమైన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. విజ్డమ్ అంటే జ్ఞానం. గ్రేట్ అంటే ఉన్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి. చూడండి, ఇలాంటివి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మనకు కరెక్ట్ అనువాదం రాదు, సరి అయిన అనువాదం రాదు. చూడండి, ఉదాహరణకు ద రింగ్ ఈస్ మేడ్ ఆఫ్ గోల్డ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ ప్రకారం మనం ఆఫ్ అంటే ఏం చెప్పుకుంటాం? యొక్క అని చెప్పుకుంటాం. కానీ అన్ని సందర్భాల్లో ఆఫ్ అంటే యొక్క అని అర్థం రాదు. ఇది మాత్రం గమనిస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ ఆఫ్ అంటే అద్భుతమైన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఆ ఉంగరం బంగారంతో తయారు చేయబడింది. ఇక్కడ ఆఫ్ అంటే తో అని రావడం జరిగింది. అలాగే హీ ఈజ్ ఆఫ్ జర్మన్ డీసెంట్ అంటే అతను జర్మన్ సంతతికి చెందినవాడు. చూడండి, నేను ఇక్కడ రాస్తాను తెలుగులో. జర్మనీకి చెందినవాడు, బంగారంతో చేయబడింది, అతను అద్భుతమైన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. చూడండి, ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉపయోగపడుతుంది. ద బుక్ ఆఫ్ మైన్ అంటే నా యొక్క పుస్తకం. చూడండి, ఇక్కడ
మొదటి ఆఫ్కి యొక్క అనే అర్థం వస్తుంది, రెండో ఆఫ్కి కీ అనే అర్థం వస్తుంది తెలుగులో నేను చెప్తున్నది. అలాగే మేడ్ ఆఫ్ అంటే తో, బంగారంతో చేయబడింది. ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్ అంటే అతను అద్భుతమైన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటివి తెలుసుకుంటూ ఉండాలి. మనం అన్ని వేళలా ట్రూ ట్రాన్స్లేషన్ చేయలేము. చాలామంది అడుగుతుంటారు ఆఫ్ అంటే యొక్క కదా ఇక్కడ తో అని ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటారు న్యూస్ పేపర్ చదివేటప్పుడు. కానీ ఇక్కడ ప్రిపోజిషన్కి కొన్ని ఎగ్జెంప్షన్స్, మినహాయింపులు ఉంటూ ఉంటాయి. అందుకే ఇలాంటివి చాలా డీటెయిల్గా ప్రిపోజిషన్స్ నేర్చుకుంటే కనుక మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. చాలామంది ప్రిపోజిషన్లో వెనకబడి ఉంటారు, ఎందుకంటే వాటికి మినహాయింపులు ఎక్కువ. అలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి మీరు గమనిస్తూ ఉండాలి. అలాగే చూడండి, హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. చూడండి ఇక్కడ ఉపయోగించినటువంటి ఆఫ్ తో అనే అర్థం వస్తుంది, అంటే అతను క్యాన్సర్తో మరణించాడు. డైడ్ ఆఫ్ ఇదొక ప్రిపోజిషనల్ వెర్బ్, గుర్తుపెట్టుకోవాలి. డైడ్ ఆఫ్ క్యాన్సర్, మేడ్ ఆఫ్ గోల్డ్. చూడండి, హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, అతను క్యాన్సర్తో మరణించాడు. ఇదేం చెప్తుంది? కాజ్, కారణం చెప్తుంది. ఇదేం చెప్తుంది? డిస్క్రిప్షన్ చెప్తుంది, అంటే వర్ణిస్తుంది. ఇదేం చెప్తుంది? మెటీరియల్, పదార్థం గురించి చెప్తుంది. ఇదేం చెప్తుంది? ఆరిజిన్ అంటే సంతతికి సంబంధించినటువంటి విషయం చెప్తుంది. ఇదేం చెప్తుంది? పొసెషన్, కలిగి ఉండడం అనే దాని గురించి చెప్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. అలాగే ఏ స్లైస్ ఆఫ్ పిజ్జా. చూడండి ఇక్కడ ఉండే ఆఫ్ అనేది పార్ట్ ఆఫ్ ఎ హోల్, అంటే ఈ మొత్తంలో ఒక భాగం గురించి చెబుతుంది. స్లైస్ అంటే ఒక ముక్క, పిజ్జాలో ఉన్నటువంటి ఒక భాగం, అది పిజ్జా ముక్క, అది పిజ్జా యొక్క ముక్క. స్లైస్ అంటే ఒక ముక్క, ఒక భాగం. ఆఫ్ అనేది ఇక్కడ యొక్క అనే అర్థంలో వస్తుంది. అలాగే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అంటే ఇక్కడ అర్ధరాత్రి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మిడిల్ ఆఫ్ ద నైట్ అంటే అర్ధరాత్రి యొక్క ఇండికేషన్ ఆఫ్ టైం, టైం గురించి చెప్పినప్పుడు ఇక్కడ ఆఫ్ ఇలా వాడుతూ ఉండాలి. అంటే రకరకాల మీనింగ్స్ వస్తూ ఉంటాయి. ట్రూ ట్రాన్స్లేషన్ అనేది ఇక్కడ చేయలేము. అలాగే ఫుల్ ఆఫ్ ఎనర్జీ. చూడండి ఇక్కడ ఆఫ్ అనేది ఇక్కడ ఒక రకంగా అర్థం చేసుకుంటున్నాను, పూర్తి శక్తి అని అర్థం చేసుకోవాలి. ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, ఏ స్లైస్ ఆఫ్ పిజ్జా, ఏ డైడ్ ఆఫ్ క్యాన్సర్, ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ విజ్డమ్. చూడండి ఫుల్ ఆఫ్ ఎనర్జీ అంటే పూర్తి శక్తి. అలాగే చూడండి ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అంటే ఇక్కడ రిలేషన్ గురించి చెబుతుంది. అతను నా యొక్క స్నేహితుడు. హీ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మీరు హీ ఈజ్ మై ఫ్రెండ్ అనేదానికంటే హీ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనడం చాలా ఉత్తమం. అంటే అతను నా యొక్క స్నేహితుడు, ఇక్కడ యొక్క అనే అర్థం వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి. హీ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్, దే ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, వారు నా యొక్క స్నేహితులు, అలా అంటూ ఉండాలి. ఆఫ్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకనొక సబ్స్క్రైబర్ ఆఫ్ గురించి, ఆన్ గురించి వివిధ రకాల సెంటెన్స్ను ఉపయోగిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కాబట్టి నేను ఒక ప్రయోగాత్మకంగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. నేను అలా ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా ప్రయత్నం చేస్తుంటాను. ఇది కేవలం మీకు ఎగ్జాంపుల్, ఉదాహరణకు మాత్రమే ఇచ్చాను. ఇలాంటివి ఇంకా చాలా సెంటెన్సెస్ అంటే వాక్యాలు ఉన్నాయి. మీరు ఇలాంటివి వాక్యాలు తీసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ మీరు సందర్భాన్ని బట్టి మీరు డౌట్స్ అడుగుతూ ఉంటే నేను తప్పకుండా క్లారిఫై చేస్తుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.